నాగార్జున మరియు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఎవ్రీడే సంబంధించి సీరియస్ అనాలిసిస్ ఎంఓ క్రిమినల్స్ను చెక్ చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తున్నాం. దీనిలో భాగంగా నిన్నటి దినం బాగపల్లి క్రాస్ దగ్గర ఒక ఇద్దరు అఫెండర్స్ ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత జలదుర్గం కేసు లిమిట్స్లో 3 కేసులకు సంబంధించి వాళ్ళు అడ్మిట్ కావడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా జలదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 అఫెన్స్లు వాళ్ళే చేసినట్టు అడ్మిట్ అయినారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు అఫెన్స్ జరిగినప్పుడు 6.7 తులాస్ గోల్డ్ 3 కేసులకు సంబంధించి 13 తులాస్ సిల్వర్ పోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 5 తులాస్ గోల్డ్, ఒక 10 తులాస్ సిల్వర్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. దీనిపైన ఇప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా కొంత దయా అని చెప్పి ఒక 20 తులాస్ వరకు గోల్డ్ చైన్స్, ఇంకా 1 తులా గోల్డ్ ప్రాపర్టీ దయా తాడిపత్రి లిమిట్స్ సంబంధించిన వాళ్ళ దగ్గర ఉందని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా పీటీ వారెంట్ పైన ముద్దాయిని తీసుకొని ఇంకా ఫర్దర్గా విచారించి రిమైనింగ్ ప్రాపర్టీని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులో బాగా పనిచేసిన ఎస్ఐ నాగార్జున అయితేనేమి, వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నీలకంఠ, ఎంవి రమణ, మాధారెడ్డి, వెంకటరాజు, మాదన్న, నర్సయ్య, మద్దిరెడ్డి, అశోక్, క్రిస్టియన్ భాష, ఎస్ఎం భాష వీళ్ళందరూ కూడా దీన్ని ట్రేస్ చేసే దాంట్లో బాగా కృషి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు, డిఎస్పీ గారు అభినందించి రివార్డు కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇది